కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. కఠినము కానిది సమీపముగా ఉన్నది ఏంటి అంటే దేవుని ప్రేమ, ఆయన సన్నిధి, ఆయన యొక్క కృప, ఆయన ఇచ్చేటువంటి సమాధానము, ఆయన యొక్క జాలి, ఆయన యొక్క దయాగుణము మనకు సమీపముగా ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 11 నుంచి 16 వరకు ఇలా ఉన్నది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కూడా కాదు. మనము దానిని విని గైకొనున్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు ఆ ధర్మశాస్త్రమును తీసుకుని వస్తాడు చెప్పండి? ఎవ్వడు లేడు. దేవుడే దయతలచి మనలను ప్రేమించాడు కాబట్టి బైబిల్ని మనకి ఇచ్చాడు. మన యొద్దకు దానిని తెచ్చును. ఎవడు తెచ్చును? ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దానిని తెచ్చును. ఎవడు తెస్తాడు అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొననేలా అది సముద్రపు అద్దరిని అటుపక్కన అవతలి ప్రక్కన మించున్నది కాదు. నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది. నీ హృదయమున్న నీ నోటను ఉన్నది. ఏమది? దేవుని వాక్యము. దేవుని వాక్యము కఠినము కానిది, నీకు అత్యంత సమీపముగా ఉన్నది. నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. లైఫ్ అండ్ ప్రాస్పరిటీ ఉన్నది, అలాగే డెత్ అండ్ డిస్ట్రక్షన్ కూడా ఉన్నది. మరి నీకు లైఫ్ అండ్ ప్రాస్పరిటీ కావాలా లేదా డెత్ అండ్ డిస్ట్రక్షన్ కావాలా? జీవమును మేలును నీకు ఇస్తున్నాను. నీకు ఈ ప్యాకేజ్ ఇష్టం లేదనుకో, మరణమును కీడును కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ ప్యాకేజ్ తీసుకో. ఎవరైతే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా, అటువంటి మనుషులకు, అటువంటి విశ్వాసులకు ఈ ధర్మశాస్త్ర విధులను పాటించడం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఈజియెస్ట్ వే అండి. ధర్మశాస్త్ర విధులను పాటించేవారు మాత్రమే పరలోకానికి వెళుతారు. పరలోక ప్రవేశమును కోరుకోని వారందరికీ కూడా ఈ ధర్మశాస్త్ర విధులను పాటించటం అనే కాన్సెప్ట్ కఠినంగా ఉంటుంది. మీరు గమనిస్తున్నారా? పరలోకానికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకేమో ధర్మశాస్త్ర విధులు చాలా సులభంగా ఉంటాయి. పరలోకం లేదు, పాడలేదు, అయినా నేను అక్కడికి వెళ్ళను, మనకదు అవసరం లేదు అని అనుకుని పాపులుగా మిగిలిపోతున్న వారికి ఈ దేవుని యొక్క ఆజ్ఞలు కఠినంగా ఉంటాయట. ఏమండి, పనికి మాలిన సినిమాలు చూడడానికి, అది కూడా మళ్ళీ ప్రీమియర్ షో చూడడానికి, సోషల్ మీడియాలో పోస్టులు చూడడానికి, కొత్త కొత్త ఫోన్లు కొనడానికి, మళ్ళీ ఈ సోషల్ మీడియాలో మళ్ళీ ఏ రీల్సో ఏ షార్ట్సో చేసి పనికి మాలిన వ్యర్థమైనటువంటి పోస్టులన్నీ పెట్టడానికి, దానికి కావాల్సినటువంటి కెమెరాలు, కాస్ట్లీ కెమెరాలు కొనడానికి లక్షల రూపాయల డబ్బులు అయితే ఉంటున్నాయండి మన క్రైస్తవుల దగ్గర. అన్నిల గురించి నేను మాట్లాడట్లేదు, నాకు వ్యర్థమైన మనుషుల గురించి వద్దు. మన క్రైస్తవ యవనస్తుల గురించి మాట్లాడుకుందాం, మన క్రైస్తవుల గురించే మాట్లాడుకుందాం. అనవసరమైనటువంటి వాటికి లక్షల రూపాయలు తగిలేస్తున్నారు. కానీ నీ జీవితము బాగుపడడానికి ఎప్పటికీ నీ జీవితం అంతటికీ పనికొచ్చేటువంటి ఒక పుస్తకం ఉంది, దేవుని ప్రేమ లేఖ అనే పుస్తకము. ఆ పుస్తకం పేరే బైబిల్ అండి. ఈ బైబిల్ కొనడానికి డబ్బులు లేవు మన వాళ్ళ దగ్గర. ఒకవేళ కొన్నా కూడా షెల్ఫ్లో ఎక్కడో పైన ఉంటుంది. లాస్ట్ సండే చర్చి నుంచి వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టుంటాను అని వెతుక్కుని దుమ్ము దులుపుకుని వెళ్తాడు. లోపల ఫింగర్ ప్రింట్స్ కూడా కనపడవండి. ఎంత వెతికినా కనపడవు మనకవి. ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళి చూడండి, అయినా కూడా కనపడవు. ఎందుకంటే అసలు మనం ఎప్పుడు ఓపెన్ చేయలేదు కదా, ఓపెన్ చేయడానికి టైం లేదు కదా. సోషల్ మీడియాలో ఉన్న దరిద్రాన్ని చూడడానికి గంటల టైం ఉన్నది. అది చూడకపోతే నిద్ర పట్టదు అసలు. కానీ బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, ఉపవాసం ఉండడానికి మనసు రావడంలా. ఉపవాసం అంటే తిండి మానేయడం కాదండి, అన్నీ మానేసి దేవునితో గడపటము ఉపవాసము. ఉపవాసము అంటే దేవునితో గడుపుట. స్నేహితులను పక్కన పెట్టి, ఉద్యోగాన్ని పక్కన పెట్టి, తిండిని పక్కన పెట్టి, సమస్తమును పక్కన పెట్టి
క్వాలిటీ టైంని దేవునితో ఒంటరిగా గడపడాన్ని ఉపవాసం అంటారు. అది ఉపవాసానికి ఉన్న నిర్వచనం. ధర్మశాస్త్రము అనగా బైబిల్ గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రములో వ్రాయబడినటువంటి ఆజ్ఞలను పాటించడము చాలా సులభము. అవి ఏమాత్రము కఠినమైనవి కావు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ప్రతి ఆజ్ఞను పాటించే ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు అత్యంత సమీపముగా ఉంటాడు. దేవుని ఆజ్ఞ కఠినమైనది కాదు. ఈ కఠినము కానటువంటి ఆజ్ఞలను ఎవరైతే పాటిస్తారో దేవుడు వారికి దూరంగా ఉండడు అంటున్నాడు ఇక్కడ. అనగా సమీపముగా ఉంటాడు. దేవునిని కోరుకుని దేవుని లోకాన్ని ఇష్టపడి పరలోకానికి వెళ్ళిపోతావో, లేదా ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకముతో స్నేహించి నరకంలోకి వెళ్ళిపోయి కాలిపోతావో నీ ఇష్టం. యెషయా గారు రాస్తాడు కదా 55వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా దేవుడు మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి, ఆయనకు మొర్ర పెట్టండి. మీరేం చేస్తారో నాకు తెలియదు. అవైలబుల్గా ఉన్నప్పుడే, వెన్ గాడ్ ఈజ్ స్టిల్ అవైలబుల్, దేవుడు ఇంకా మీకు అందుబాటులో ఉండగా, సమీపముగా ఉండగా ఆయన సన్నిధికి రండి, పాపాలు ఒప్పుకోండి. దేవా నీ చిత్తమైతే నాకు ఆయుష్కాలం ఇవ్వు నాయన, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు ప్రభువా, నువ్వు ఒకవేళ స్వస్థపరచకపోయినా నువ్వే దేవుడవు నాయనా అని చెప్పగలిగేంత దమ్ము ధైర్యం ఉండాలి విశ్వాసకి. ఊరికే దేవుణ్ణి ప్రశ్నించడం మంచిది కాదు. దేవునిని ప్రశ్నించుట పాపముతో సమానము, గుర్తుపెట్టుకోండి. దేవుడు నిన్ను ప్రశ్నించడం మొదలు పెడితే నీ బాల్య పాపాలతో సహా నువ్వు చేసిన అతిక్రమాలు, దోషాలు, దోషభరితమైనటువంటి విషయాలు అన్నీ బయటకు తీస్తే చచ్చిపోతావు. కాబట్టి దేవునిని ప్రశ్నించుట మంచిది కాదు. దేవుడు ఇంకా మనకు దొరుకు కాలమందు మనము ఆయనను వేడుకొని ఆయనకు మనము మొరపెట్టి ప్రార్థన విజ్ఞాపనముల చేత మనము ఆయన సన్నిధికి రావాల్సిన వారమై ఉన్నాం. ఆ విధంగా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడని అంటున్నాడు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కనికరమగల నాయన, నీ వాక్యంతో మాతో మాట్లాడుతున్న విషయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఎంతోమంది మీకు తెలియకుండానే పాపంలో పడిపోతూ ఉంటున్నాం నాయన. నీ కృప చొప్పున, కనికరమ చొప్పున మమ్మల్ని దీవించి, ఆశీర్వదించి, స్వస్థపరిచి మీ సేవలో బహుగా వాడుకుంటారని, మాలో ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తుకు సైనికుల వల్ల మీరు వాడుకుంటారని, ఆత్మీయ సైనికుల వల్ల మీరు వాడుకుంటారని ఆశపడుతూ, మా అవసరతల విషయమై మీరు జ్ఞాపకం చేస్తూ మాకు ప్రతి విషయంలో సహాయం చేయమని, ఆత్మీయంగా మేము బలపడే విషయమై మాకు సహాయం చేయమని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వమని, పరిశుద్ధాత్మ యొక్క శక్తి సహాయంతో మేమందరం కూడా నీకు నచ్చే విధంగా మంచి బోధ చేస్తూ, మా బోధన నువ్వు మెచ్చుకునే విధంగా ఉండే విధంగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.